ఏంది పరిస్థితి మళ్ళీ ఉద్యమ కాలంలో ధర్నాలు నినాదాలతో దద్దరిల్లిస్తున్నాయి, ఏమైంది? గత 3 నెలలుగా వాళ్ళ దివ్యాంగులైన రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం బీసీ గారి దగ్గర వాళ్ళు పిహెచ్డి పూర్తి చేసుకుని సబ్మిషన్ క్రమంలో మెస్సు బకాయిల గురించి వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు రావడం జరిగింది. 3 నెలలుగా వాళ్ళని పట్టించుకోకుండా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ బీసీ ఇద్దరు తొత్తులుగా మారి కొంతమంది విద్యార్థులు డబ్బులు కట్టారు, మీరు కూడా కట్టాలని చెప్పి వాళ్ళని జబర్దస్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు మెస్సు బిల్లులు యూజీసీ నామ్స్ ప్రకారం వాళ్లకు ఉచిత విద్య, ఉచిత ఆహారం అనేది ఉంది. అది కాకుండా వీళ్ళు అక్రమంగా వస్తుంది. నిన్న చూడండి, ఇప్పుడు నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు వాళ్ళు వీసీ ఆఫీస్ లో ఛాంబర్ లోనే ధర్నా దిగిరు, శాంతియుతంగా దిగిరు. వికలాంగుల పట్ల సమాజంలో ఎంతో కొంత మానవీయ అవునవును రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళు. దాదాపు ఈ రోజు ఉదయం 11 గంటలకు వాళ్ళని కనీసం వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ విని పరిష్కరించే ఆలోచన చేయకుండా మానవీయ కోణంలో సొసైటీలో వాళ్ళు వికలాంగులు అయ్యుండి పిహెచ్డి దశ వరకు వచ్చినంటేనే వాళ్ళు ఎంతో ఆటుపోట్లకు గురి చేసుకొని ఇక్కడ వరకు రాగలుగుతారు. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ మీరు వినకుండా పరిష్కారం దిశగా మీరు ప్రయత్నాలు చేయకుండా వాళ్ళని అక్రమంగా ఒక టెర్రరిస్టుల మాదిరి మీరు అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, దీన్ని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ వెంటనే బీసీ రిజిస్టర్ చొరవ తీసుకొని పరిష్కరించాలి. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ బీసీకి రిజిస్టర్కి ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఏదైనా మీ ఈ అవాంఛనీయ సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకు వచ్చింది మీకు ఈ పోరాటం? ఈ దివ్యాంగులను అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయం మేము తెలుసుకొని వెంటనే బీసీ గారిని కలవడానికి వచ్చిన క్రమంలో గేట్లు వేసి మమ్మల్ని లోనికి పోనీయకుండా లేదండి, ఎప్పుడూ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ గేట్ల పాలన స్టార్ట్ అయింది. గతంలో ఏనాడు కూడా విద్యార్థులకు అక్కడ ఉన్న అధికారులకు మంచి ర్యాపో ఉంటుండే, మేము చెప్పింది వాళ్ళు వింటుండే, ఏదైనా సమస్య ఉంటే ఓపెన్ గా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ యొక్క హామీలను, వాళ్ళ యొక్క హక్కులను నెరవేర్చుకునే క్రమంలో బీసీ గారిని రిజిస్టర్ గారిని కలిసి మాట్లాడుతున్న క్రమంలో వారు ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు వినాలి. సరే వినలేదు. వాళ్ళ హక్కులను నెరవేర్చుకునే క్రమంలో నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 11 గంటల వరకు అక్కడే ఉండి శాంతియుతంగా నిరసన చేశారు. పాపం వాళ్ళు దివ్యాంగులు, వాళ్ళకి ఏముంటాయండి డిమాండ్స్? వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చిరంటే ఎన్నో అవమానాలు, వాళ్ళ జీవన క్రమంలో చాలా ఇబ్బందులు పడి వచ్చారు. పరిశోధన చేయడానికి ఇక్కడ ఉన్నారు. గతంలో వీళ్ళని కొత్తగా జీవో తీసుకొచ్చి సరుకులు ఇవ్వాల్సింది కోరట్లేదు. వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఇచ్చాయో యూజీసీ నామ్స్ ప్రకారమే, యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన జీవో ప్రకారమే మాకు ఉచిత విద్య, ఉచిత భోజనం కల్పించండి, మెస్సు బిల్లులు తీసుకోకండి అనే ఆ సమస్యను వాళ్ళ ముందు తీసుకొస్తే, లేదు మేము చేయలేము అనుకుంటా వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేపించి అఫ్జల్గంజ్ పిఎస్ తీసుకుపోవాల్సిన అవసరం ఏముందండి? సరే మీరు అరెస్ట్ చేశారు, ఓకే. ఓయి పోలీస్ స్టేషన్ లేదా? వాళ్ళు తీవ్రవాదులా, ఉగ్రవాదులా? ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంది? విద్యార్థుల పైన మీ యొక్క ఉద్దేశం ఏంది? అంటే ప్రభుత్వం మారినంత మాత్రాన విద్యార్థుల మీద మీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతాయా? ఓకే, ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి ఏం డిమాండ్ చేస్తారు? ఏం లేదండి, మేము వాళ్ళ యొక్క అక్రమ అరెస్టును ఖండిస్తూ బీసీని కలవడానికి వచ్చాము. దాదాపు 3 గంటలు అవుతుంది మేము వచ్చి ఇక్కడ. వాళ్ళు గేట్లు తీయట్లేదు. రిజిస్టర్ కి కాల్ చేసాము. కాల్ చేస్తే మీటింగ్ ఇప్పుడు కాల్ చేయండి, చూడండి, లైవ్ లో కాల్ చేద్దాము, చూద్దామా? అవసరం ఏంటంటే నేను కూడా జర్నలిస్ట్ గా నేను కూడా చేసే ప్రయత్నం. చూడండి, లౌడ్ స్పీకర్ పెట్టాను, మా ఫోన్స్ పెట్టట్లేదు, మాట్లాడుతున్నారు. నేను కూడా ఫోన్ చేస్తా. తిరిగి మళ్ళీ आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. బిజీ వస్తున్నటువంటి బిజీ వస్తుంది, రైట్. మేము కూడా ప్రయత్నం. సో మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారంటే ఆ విధంగా కూడా లేదు. రిజిస్టర్ కాల్ మామూలు ఇది వరకు ఇప్పుడు రిటర్న్ కాల్ చేసేటోళ్ళ లేదండి, ఎప్పుడు లేదు.
అంతే. లేదు. రిజిస్టర్ గారికి ఒక 2-3 సార్లు కాల్ చేశాను. నేను అదే అంటున్నాను చెప్పండి. శ్రీకాంత్ గారు. మామూలుగా ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన యువ నాయకులు వచ్చేసి ఇలా ధర్నా చేస్తా ఉన్నారు గేటు ముంగట. మీకంటే ఎక్కువ మంది పోలీసు వాళ్ళు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. బీసీకి ఎందుకు కనిపించట్లేదు అనుకుంటున్నారు మీరు ఇదంతా? అదే కదండి ప్రజాపాలన. మరి వాళ్ళు తీసుకొచ్చిన ప్రజాపాలన పేరిట ప్రభుత్వం ఏర్పడింది. సమస్యలు ఉంటే వీళ్ళు కొట్లాడతారు పోతారు. మాకేముంది, మేము రాజాగా భవనాల్లో ఉంటాం, అన్ని అనుభవిస్తాం. వాళ్ళ ఉద్దేశం అది. వీళ్ళు ఇంతే, వీళ్ళు చేసుకుంటారు పోతారు. సమస్య మాత్రం తీర్చాం మేము అంతే. ఎట్లా ఇట్లా అయితే ఎట్లా? వాళ్ళు అదే ధోరణితో ఉన్నారు, వాళ్ళు పనిచేసే ధోరణిలో లేరు. ఇప్పుడు మేము సరే వాళ్ళ పరిస్థితి ఏంది? అదే ఇప్పుడే మా మిత్రులు అంటున్నారు ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశం ఉన్నదట. అదే మాట్లాడుతున్నారు. సర్క్యులర్ ఏమైనా వచ్చింది? ఏమైనా సర్క్యులర్? ఇక్కడ ఒకసారి మాట్లాడించు వాళ్ళతోటి. విద్యార్థి నాయకుడు మనతో లైవ్ లో ఉన్నాడు. మాట్లాడు. ఇగో మేము 8 గంటలు తీసుకుపోయి ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిరా మీ మీద? అంటే ఎఫ్ఐఆర్ బ్రదర్, నేను జర్నలిస్ట్ పండరిని మాట్లాడుతున్నా. బ్రదర్. ఎక్కడ మీరు ఏపీఎస్ లో ఉన్నారు? అచ్చా, ఎప్పుడు మిమ్మల్ని అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ చేసిరు మిమ్మల్ని? ఒక 7:38 అరెస్ట్ చేసిరు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినట్టేనా? ఎఫ్ఐఆర్ చేస్తున్నారా అంటున్నా? ఎఫ్ఐఆర్ చేసినట్టునా? సార్ స్టూడెంట్ గా ఉన్నారు, వచ్చిందని చెప్పిరా? మీరు స్టూడెంట్ గా ఉన్నారు, విద్యార్థులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఏంటి సార్? ఇది 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిరా? ఓకే. ఎఫ్ఐఆర్ కాకుండా ఒకసారి వాట్సాప్ చేయండి. ఇంకా మీకు ఇవ్వలేదు. రైట్. ఒకసారి మొత్తానికి అయితే ఎఫ్ఐఆర్ చేసిరని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. చూడండి, మీరే చూస్తున్నారు ఈ దాష్టికము. ప్రజాపాలన పేరిట దివ్యాంగులను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఏదని ఇంత దుర్మార్గమా? అంటే చదువుకోవడానికి దివ్యాంగులు పనికిరారా? వాళ్ళకున్న హక్కులను మీరు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది? వాళ్ళ హామీలను తీర్చడానికి మీకు ఏమి ఇబ్బంది? వాళ్ళ హక్కులు కోరడానికి వచ్చారు మీ వద్దకు, దాన్ని తీర్చలేకపోతున్నారే. ఓకే, మరి దివ్యాంగుల మీద చాలా విడ్డూరంగా ఉన్నది ఇది.